నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో తొలి రోజు. కుప్పం నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి తొలి రోజు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. శాంతిపురం మండలం శివపురం గ్రామ పరిధిలోని వారి స్వగృహంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడంతో ప్రారంభమైన కార్యక్రమం కుప్పం మండల పరిధిలోని ములకలదొడ్డి, టీ చదుమూరు, సింగారపురం, మోట్లచేను, కూసూరు గ్రామాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ తెలుగు మహిళలు, స్థానిక ప్రజలు మంగళ వాయిద్యాలతో, పూర్ణ కుంభాలతో సాదర స్వాగతం పలికారు. ఈ సభా సమావేశాలలో ప్రసంగించిన భువనమ్మ రాష్ట్రంలో అధికార పార్టీ మహిళా సాధికారతకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న పరిశ్రమలు, వాటి వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వీటన్నింటినీ మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని వారు సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీకాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మన పిఎస్ పునరత్నం గారు, ఆర్టీసీ వైస్ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సన్మోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు కూడా చైర్మన్ సురేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులు, గౌరవనీయులు కూర్చోండి. ఏపీఎం సార్ గారు, ఏపీఎం గారు ఇంకా ఎవరైనా పిలిపించండి. మేడం టీ సర్వీస్లో ఉన్నారు, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మూడు సార్లు తిరగాలి. స్వాగతం, సుస్వాగతం. అలాగే మరో 10 మంది భక్తులు వెళ్ళి తినే భక్తులు చెప్పండి అని శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే
శ్రీ శ్రీ కొత్త ఆయా అభివృద్ధి కమిటీ ఆలయ నిర్మాణానికి కానీ ఆలయ భూస్థలాలకు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కమిటీ యాజమాన్యం ధన్యవాదాలు కోరుతున్నాం. వేరే భక్తులు 10 మంది భక్తులు చెప్పండి. అలాగే వచ్చే భక్తులు విజ్ఞప్తి, మీ యొక్క పాదరక్షణ బయట విడిచిపెట్టి రావాలను. వేరే భక్తులు విజ్ఞప్తి, మరో 10 మందికి చెప్పండి అమ్మా. భోజనాలు స్టార్ట్ అయ్యారని ప్లేట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ డస్ట్బిన్ అక్కడ ఉన్న కుర్రవాళ్ళు చెప్పాలి. కింద కౌంటర్ ఖాళీ ఉండవు, నాకు నుంచి అది అక్కడిగా చెప్పండి, పర్వాలేదు. కింద పంపించండి, మీరే పంపించాలి మరి. ఎందుకంటే లోపల మీరే చెప్పాలి. లోపల కౌంటర్లు ఉన్నాయండి, ఒక్క కౌంటర్ కాదు, మొత్తం 8 కౌంటర్లు ఉన్నాయండి. 8 కౌంటర్లు. అలాగే లోపలికి వెళ్ళిపోండి. చెప్పాలి కదా, ఎక్కడ వెయిటింగ్ చేయక్కర్లేదు. రాండవాస్ దగ్గర కానీ ఎక్కడైనా, ఎందుకంటే ఎక్కడికెక్కడ ట్యాప్లు ఉన్నాయి. అమ్మా ఈ ఫస్ట్ కౌంటర్ దగ్గర చెప్పండి, ఎక్కడ ఎక్కువ అయిపోతున్నారు. ఎందుకెళ్ళాలమ్మా చెప్పలేదు, అక్కడ ఉన్నక్కర్లేదు, చాలా కౌంటర్లు ఉన్నాయి. సోదరులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారికి, కో క్లస్టర్ విభూషణ్ గారికి, యూనిట్ ఇన్ఛార్జ్ మోహన్ గారికి, కో యూనిట్ తిరుపతి గారికి, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులు, మండలం నుంచి విచ్చేసినటువంటి ఇతర పంచాయతీ నాయకులందరికీ కూడా స్వాగతం. మహిళా శక్తికి, ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే ఒక ఆయన సర్పంచ్ ఆయన మాట్లాడారు, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అంట మగాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నారు, మన గురించి మర్చిపోయారు. అది మీకు గుర్తు చేయాలి. దాని తర్వాత ఎవరో గుర్తు చేశారు, మన మహిళలు ఉన్నారు, ఇది మహిళా మీటింగ్, వాళ్ళ గురించి కొంచెం మాట్లాడండి. అది అనేది ఎక్కడున్నా ఎక్కడో ఈ మగతనం అనేది ఉంటుంది చూడండి, అది పోదు. సో మనందరం, మన స్త్రీలందరం మనం ఏంటో మనం నుంచుని మనం చూపించాలని నేను కోరుతున్నాను. సో ఈ పండుగ వాతావరణంలో నాకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం, గౌరవంతో పాటు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. అది నాకు సంతోషం. ఎందుకంటే మీరు ఆ గౌరవం ఇవ్వాలే కాదు, 8 సార్లు ఆయన గెలిపించారు చూడండి. అది నమ్మకం, గౌరవం ఒక నాయకుడి మీద మన కుప్పం ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకంతో. అట్లానే చంద్రబాబు ఈ పెట్టుబడులు ఒక్క ఎత్తు అవుతే మన యువకులకి ఉద్యోగాలు వస్తాయి. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. మనం కుప్పంలో కూడా మనకి ఉద్యోగాలు దొరకనప్పుడు మన యువకులు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి పని చేయాలంటే మనం మహిళను తల్లిగా వాళ్ళని ఆశీర్వదించి పంపించాలి. మనం తల్లిగా మనం కోరుకుంటాం మన బిడ్డ మనతో ఉండాలని, కానీ అది ఎప్పుడు కుదరదు. ఒక్కొక్కసారి వాళ్ళ భవిష్యత్తు మీరు ఆలోచించాలి. మహిళలు, తల్లులు రేపు ఇక్కడ కాపితే వైజాగ్ కాపితే అమరావతి అనేది ఉంటుంది. తప్పకుండా మీరందరూ మీ పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఒట్టి ఒక తల్లి మనసుతో కాదు. అది నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళని. ఎందుకంటే కొంతమంది తల్లులు బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కోరుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వనప్పుడు వాళ్ళ భవిష్యత్తుని మన చేతులారా మనం నాశనం చేస్తున్నామని విన్నవిక్తి చేస్తున్నాను. అందుకే అట్లానే నేను కానీ బ్రహ్మణి కానీ మేము కూడా కోరుకుంటాం మన భర్తలు మాతో పాటు ఉండాలని.
కానీ ఒక రాష్ట్రం కోసం వాళ్ళ అవసరమైనప్పుడు అది ఒక త్యాగంతో, అది మేమే కాదు సంతోషపడతాము, ఆ త్యాగం అనేది ప్రజలు లబ్ధి పొందుతారు. చివరికి ఎవరు, అది యావత్ ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందుతారు. అట్లా మన మహిళలు ఆలోచించాలి. మనకి దేవుడు ఆ శక్తి అనేది ఇచ్చారు మన మహిళలకి, అది మనం మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అయ్యగారు మహిళల కోసం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. ఆ కార్యక్రమాలు మీరందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందాలి. మీరందరూ ఇంట్లో కూర్చోవటం కాదు, కుటుంబం బయటకు వెళ్ళిన తర్వాత మహిళ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చేయండి. చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అది దాంతో వచ్చిన లబ్ధి పొందిన డబ్బు మీకోసం, మీ సంతోషం కోసం మీరు ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను.